హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కొట్టేశారు అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేశారు, గుర్తుందా? కొంతమంది ఎస్సీ రైతులను తీసుకెళ్ళి అట్రాసిటీ కేసు కూడా పెట్టబోయారు అప్పట్లో, 2021, 2020 ఆ టైంలో. సో ఆ కేసుని నిన్న హైకోర్టు కొట్టేస్తూ ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు, దీనిలో రాజకీయ కక్ష సాధింపు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నారాయణలపై కేసు రాజకీయ ప్రతీకారంతోనే, వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు, స్వార్థ ప్రయోజనాల కోసమే వైకాపా నేత ఆళ్ల ఫిర్యాదు, అసైన్డ్ జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు రాలేదు, సిఐడి కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక విషయాలు. వైసీపీకి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు తీర్పులు చెంపపెట్టుగానే ఉన్నాయి. అధికారం దిగిపోయిన తర్వాత వాళ్ళు గతంలో నమోదు చేసిన కేసుల మీద ఇప్పుడు హైకోర్టు విచారిస్తున్నప్పుడు కూడా వస్తున్న తీర్పులు వైసీపీకి చెంపపెట్టుగానే ఉంటున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత సర్కారు నిర్ణయాలను నేరం అనడం ఏంటి? విధాన నిర్ణయాలను నేరాన్ని ఆపాదిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు. శాసనసభ నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే ప్రజల్ని శిక్షించడమే. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ తీసుకున్న నిర్ణయాలను నాయకులను శిక్షించడం అంటే వారికి ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమేనని వ్యాఖ్యానించింది. చట్టం శక్తిమంతుల చేతిలో ఆయుధం కాకుండా చూడాలి, అది బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలి అని న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన మాటలను గుర్తు చేసింది. సో వైసీపీ హయాంలో చంద్రబాబు గారి మీద నమోదు చేసిన ప్రతి కేసును ఒక్కొక్కటి ఆధారాలు లేవు అని కోర్టులు కొట్టేస్తున్నాయి. దానిలో ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ విషయంలో పెట్టిన కేసులో ఆధారాలు లేవని కొట్టేయడమే కాకుండా ఇది రాజకీయ ప్రతీకారంతో పెట్టిన కేసు అని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. కక్షతోనే కేసు, చంద్రబాబుపై రాజధాని అసైన్డ్ పిటిషన్లు కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య. కేసులో చంద్రబాబు నారాయణను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా చేర్చారు, దురుద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు, పాలనా నిర్ణయాలకు నేరం ఆపాదించలేం, అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం, నష్టపోయామని రైతులు ఎవరూ కోర్టుకు. నిజమే కదా, అసైన్మెంట్ భూములను బలవంతంగా తీసేసుకున్నారు అంటే అక్కడ రైతులు కదా నష్టపోవాలి, రైతులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు కదా. ఒక వైసీపీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కదా వెళ్ళారు. సో ఇది అన్ని పత్రికల్లో కీలకంగా వేశారు. ఇక నిన్న పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగిందండి. ఈ పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే లక్షలాది భక్తులు, ఇసకేస్తే రాలనంతమంది భక్త కోటి ఆ రథం వెనుక వెళ్తూ స్వామివారిని కీర్తించుకుంటూ వెళ్తారు. అయితే ఈ క్రమంలో నిన్న తొక్కిసలాట జరిగింది, 2 మరణించారు, ఇంకో 100 మందికి గాయాలయ్యాయి. సో జయ జయ జగన్నాథ, పూరి శ్రీక్షేత్రంలో వైభవోపేతంగా రథయాత్ర, వేడుకలో అపశృతి, తొక్కిసలాట్లో 2 మృతి. చూడండి ఆ జనం, చూడండి ఇంత జనం మొత్తం. సో రోడ్డు పెద్దగానే ఉంటుంది కానీ జనం కూడా లక్షల్లో ఉంటారు కాబట్టి ఆ తోపులాట జరిగింది నిన్న. ఇక తల్లికి వందనం స్కీమ్లో డబ్బులు ఈ నెల 22వ తేదీన తల్లుల అకౌంట్లలో పడతాయంటండి. మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులు అర్హులంట. పరిశీలన పూర్తయిన 64.76 లక్షల మందికి నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సో ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ఒక్కో తల్లి ఖాతాకు డబ్బులు పడతాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తల్లికి వందనం అమలుకు పరిపాలనా అనుమతులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ సహాయాన్ని అందిస్తుంది. అయితే గత ఏడాది కొంతమందికి ఆలస్యంగా పడ్డాయి, కొంతమందికి త్వరగా పడ్డాయి, కొంతమందికి ఆలస్యంగా పడ్డాయి, కొంతమందికి డబ్బులు పూర్తి స్థాయిలో పడలేదు. అది టెక్నికల్ మిస్టేక్స్ ఏమో, అవి లేకుండా ఒకసారి ప్రభుత్వం చూసుకోవాలి. యాక్చువల్లీ ఇంత పెద్ద స్కీమ్ ఇస్తున్నప్పుడు, ఇన్ని లక్షల మందికి ఇస్తున్నప్పుడు ఒక 95% బాగా అమలు చేసి చివరి 5% సరిగ్గా లేకపోయినా ఆ నెగిటివ్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇక నీట్ నిన్న ర్యాంకులు వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయండి. తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట 11.21 లక్షల మంది మొత్తం నీట్లో అర్హత సాధించారంట.
దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5440 పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 11.2 లక్షల మంది వచ్చాయంట. తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్సుల్ బన్సల్ 720కి 715 అత్యధిక స్కోర్ సాధించారు. ఏపీలోని అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించారు. గ్రంథి హనీష్ 74, డ్రాలంగి జయషణ్ముఖి 86, కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూహ్య 103, వంగా శ్రీనివాసరెడ్డి 125, ఒడ్డేపల్లి దుష్యంత్ 126 ర్యాంకులతో ప్రతిభ కనపరిచారంట. సో నీట్ ఫలితాలు కూడా ఇచ్చారు. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితానికి అదే మార్గం. సాంకేతికత, ఆధ్యాత్మికతల సమ్మేళనమే అమరావతి. రాజధానిలో జగన్నాథ రథయాత్రలో సీఎం చంద్రబాబు. సో పూరిలో జగన్నాథ రథయాత్ర జరిగింది కదా, దాన్ని రాజధానిలో కూడా నిర్వహించారు. దానిలో సీఎం గారు పాల్గొన్నారు. ఇక మతి లేకే మావిగన్ వ్యాఖ్యలు, రాజధానిపై జగన్ వైఖరి, తొగ్లకు కూడా ఆశ్చర్యపోతాడు మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. ఇక త్వరలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ వచ్చే మంత్రిమండలి సమావేశంలోనే చర్చించాలి. కోస్తా పర్యాటక ప్రాజెక్టుల్లో మత్స్యకారులకు అవకాశం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కి సంబంధించిన ప్రాజెక్టులే కీలకంగా మారతాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీను వచ్చే మంత్రిమండలి సమావేశంలో పెట్టి చర్చిస్తారంట. తర్వాత 100 MVI కార్యాలయాలకు పూర్తి అధికారాలు, వ్యక్తిగత వాహనాల కార్యకలాపాలన్నీ అక్కడే 116 మండలాల ప్రజలకు కోరట. రవాణా శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 మోటారు వాహన ఇన్స్పెక్టర్లు MVI కార్యాలయాలు ఉండగా వాటి పరిధిలో రవాణా యాత్ర, వ్యక్తిగత వాహనాలకు చెందిన కార్యకలాపాలన్నీ కూడా అక్కడే పూర్తి చేస్తారంట. ఓకే. సంక్షోభంలో వ్యవసాయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో భేటీ అయ్యారు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ ఈ నెల 20వ తేదీ నుంచి జరగబోతున్నాయి కాబట్టి అమలు చేయాల్సిన వ్యూహం, మాట్లాడాల్సిన అంశాల మీద భేటీ అయ్యారు. పైకి చెప్పడానికి ఏదున్నా లోపాయికారీగా చెప్పేదైతే ఒకటే, బీజేపీ భజన చేయండి, బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడద్దు, ఏం చెప్తే చేయండి అనే చెప్తారు. అది అందరికీ తెలిసిందే. దాన్ని సాక్షిలో హైలైట్ చేసుకున్నారు. సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో పరిపాలన గాలికి ఎగిరిపోయింది. బాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్లే. డిఎస్సి 2025 స్కామ్, స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు, వీళ్ళకి వెళ్ళే స్కామ్లని సృష్టించుకొని, వీళ్ళకి వెళ్ళే ప్రచారం చేసుకొని, వీళ్ళకి వెళ్ళే మీటింగులు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటారు. జనం అభిప్రాయంతో పని లేదు. వీళ్ళకి వెళ్ళే రాజధాని మార్చుకుంటారు, మాట్లాడుకుంటారు. జనం అభిప్రాయంతో పని లేదు. వీళ్ళకి వెళ్ళే ఏమంటాం వీళ్ళు మళ్ళీ విమర్శిస్తే ఫీల్ అవుతున్నారు కొంతమంది. మరి మా పార్టీని మీరు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం సరికాదు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూములు పొందారు. 5,000 కోట్ల భూములను లోకేష్ తోడలుడికి అప్పనంగా అప్పగించారు. ప్రజల ఆస్తులను ప్రైవేటుకు పప్పు బెల్లాలా పంచిపెడుతున్నారు. 5,000 కోట్ల విలువైన పోర్టును 1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా? అమరావతి మరి 1,500 కోట్ల విలువైన పోర్టును 900 కోట్లకి ఇచ్చారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు విజయసాయిరెడ్డి గారు అల్లుడికి అప్పుడు 2021లో. అది స్కామ్ కాదా? అమరావతి నిర్మాణంలో విపరీతమైన దోపిడీ, పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. ఇసుక, లిక్కర్ మైన్స్ అని మొత్తం పార్లమెంటు ఉభయ సభలకి ఇక్కడ మాట్లాడిన అంశాలకి సంబంధమే లేదు. ఇక్కడ మాట్లాడిన అంశాలు ఏవి కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ఏ ఒక్క ఎంపీ అయినా మాట్లాడతారా? ఉన్నది పుంజుడు, 4 ఎంపీలు ఉన్నారు. అవునా? ఈ సమస్యలు ఏమైనా మాట్లాడతారా? పోనీ అక్కడ అమరావతి గురించి అక్కడ మాట్లాడతారా? పార్లమెంట్లో మాట్లాడమనండి. మాకు అమరావతి వద్దు, మావిగను కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడమని చెప్పండి వీళ్ళని. సోది. ఇక సరే, వేరే అంశాలు చెప్పుకుందాం, ఆ తర్వాత సాక్షికి వద్దాంలే. ఇక కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ నేత నాదెళ్ల బ్రహ్మం చౌదరికి అనూహ్యంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విజయవాడ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. యాక్చువల్లీ ఇటీవలే ఆయనకు పెళ్ళయింది, 10-15 రోజులు అయింది అంతే పెళ్ళయి. యువ క్రికెటర్లు సచిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. T20కి IPL స్థాయి గుర్తింపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మద్యం రవాణా కేసులో మొదటి రోజు పూర్తయిన విచారణ. సో మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన నిందితులు రాజ్ కిషన్ రెడ్డి, దొంతిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరు సునీల్లు ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్ళని నిన్న కస్టడీలోకి తీసుకున్నారనమాట.
ఇక ప్రస్తుతం ఓటర్ల జాబితా ఈ సిఈసి నియంత్రణలోనే ఉంది. సర్ ప్రక్రియ ముగిసి జాబితా మాకు అందాక ఎన్నికల్లో ముందుకెళ్తాం. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశించింది. గురువారం జరిగిన విచారణలో సిఈసి తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలు కేంద్ర ఎన్నికల సంఘం నియంత్రణలో ఉన్నాయన్నారు. ఎస్ఐఆర్ ముగిసి ఆ జాబితా తమకు అందాక ఎన్నికల ప్రక్రియలో ముందుకెళ్తామని చెప్పాడంట. మంచిది. వాహనదారులు మూడో కన్ను, ప్రతి కారులోనూ డాష్ బోర్డు కెమెరాలు, ప్రమాద సమయాల్లో ఈ వీడియోలే సాక్ష్యాలు. ఎస్, ఇవి ఎవరైనా వినియోగించకపోతే వాడండి, చాలా మంచిది. ఫ్రంట్ ఒక కెమెరా, బ్యాక్ ఒక కెమెరా, వీలైతే 360 డిగ్రీస్ కూడా కెమెరాస్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం కూడా చూస్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పుగా రావచ్చు, వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనల్ని అంటే కారులో ఉన్న వాళ్ళని ఇరికించవచ్చు, అక్కడ ఏదైనా జరగవచ్చు. సో అందుకే ఇటువంటి వీడియోలు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇటువంటి వీడియో కెమెరాలు ఉండాలి, ఉంటే ఆ బ్యాకప్ ఎప్పుడప్పుడు మనం పెట్టుకుంటే ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా చూడడానికి బాగుంటుంది. ఇక జయ జయ జగన్నాథ. పోలవరాన్ని వైకాపా హాస్యాస్పద అంశంగా చూసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇక హైడ్రోజన్ చుక్ అంటండి, హైడ్రోజన్ రైలు నేడు ప్రారంభించడం ప్రధాని మోదీ. పర్యావరణ రహిత విధానం. ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే కింద లైక్ బటన్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మర్చిపోద్దు. 1.2 యూనిట్ల విద్యుత్తో కిలోమీటర్ ప్రయాణం అంట. 1450 విద్యుత్ బస్సులకు ఆర్ఎఫ్పి సిద్ధం చేస్తున్న ఆర్టీసీ. వీటిలో సగం బస్సులు ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించే యోచన. వెట్ లీజ్ విధానానికి గుత్తేదారులు ముందుకు వస్తారా? ఏపీఎస్ఆర్టీసీ సొంతంగా టెండర్లు పిలిచి 1450 విద్యుత్ బస్సులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇవి 1.2 యూనిట్ల విద్యుత్తో 1 కిలోమీటర్ మేర ప్రయాణిస్తాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన టారిఫ్ ప్రకారం యూనిట్కు ₹6.70 చొప్పున ఖర్చు అవుతుంది. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఈ బస్సుల్లో సగం వాటిని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించే ప్రతిపాదన ఉందంట. ఆ ఏనుక్కు కుంకి శిక్షణ ఇవ్వాలి పవన్ కళ్యాణ్. రెండో రోజు ఘనంగా నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం. ఇక ముద్రగడ కుమార్తెను అడ్డుకునే హక్కు వైకాపాకి ఎక్కడిది? మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పైకి, సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సీఎం ప్రత్యేక కార్యదర్శి విజయానంద్. అసలు విజయానంద్ గారు ఏంటో కానీ ఆయన ప్రత్యేకత, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి విద్యుత్ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా విద్యుత్ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. దీని వెనకున్న సీక్రెట్ ఏంటి తెలుసా? నేను చెప్పొచ్చు, కానీ అంటే పెద్ద వికెట్ కదా, పెద్దోళ్ళు కదా, ఆ షిరిడీ సాయి వాళ్ళకే తెలియాలి మొత్తం. ఆ షిరిడీ సాయి ఉన్నంతకాలం ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. సరే, రాజధానిలో హోటళ్ళు, స్కూళ్ళకు భూ కేటాయింపులు. హోటళ్ళకు ఎకరానికి 8.20 కోట్లు చొప్పున, స్కూళ్లకు 4.10 కోట్లు టెండర్ల ప్రకటన. సో హోటళ్ళకు ఎకరానికి 8 కోట్ల, స్కూళ్ళకు 4.10 లక్షల. ప్రోత్సాహకాలు ఇస్తున్నాం, పెట్టుబడులు పెట్టండి. ఫెయిత్ టూరిజం కాంక్లేవ్లో మంత్రి దుర్గేష్. సో ఇవి ఈనాడులో అంశాలు. కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం అని రాష్ట్రంలో కుంటుపడిన ప్రభుత్వ వైద్య రంగం తేటతెల్లం చేసిన ఎన్ఎంసి 2026-27 సీట్ మ్యాట్రిక్స్. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో 19 మెడికల్ కాలేజీలు, మనకంటే చిన్నదైన తెలంగాణలో 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. 75 లక్షల జనాభా ఉన్న హిమాచల్లో 6 కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7 ప్రభుత్వ కాలేజీలకు అనుమతి, వాటిల్లో 4 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే. ఏపీలో పీపీపీలో ప్రభుత్వ వైద్య విద్య ప్రైవేటుకు దారాదత్తం. పీపీపీ అన్నారు, మళ్ళీ ప్రైవేటుకు దారాదత్తం అన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం కూడా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు. దానికి వక్ర భాష్యం చెప్తూ ప్రైవేటుకి దారాదత్తం అని తెగ విష ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఉన్నంతకాలం రాజధాని కట్టలేము, వైసీపీ ఉన్నంతకాలం ఈ మెడికల్ కాలేజీలు కూడా ముందుకు తీసుకువెళ్ళలేరేమో,
ఇక్కడ ప్రభుత్వం అయినా మారాలి, వైసీపీ అయినా మారాలి, లేకపోతే రాష్ట్రానికి చేటే. ఇక కొందరికే తల్లికి వందనం. ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగనాం. యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు, కానీ 64.76 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. అరే ఆయన ఇచ్చిన బాధ, ఇవ్వకపోయినా బాధ. వీళ్ళు 45 లక్షల మందికి ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది 43 లక్షల మందికే అమ్మఒడి. ఇప్పుడేమో 87.5 లక్షల మంది, 64.76 లక్షల మందికి ఇస్తుంటే అదొక ఏదో నెగిటివ్ వార్త రాస్తున్నారు. ఏదో ఒకటి రాయాలిగా, ఏదో ఒక విషయం చెమ్మాలిగా ప్రభుత్వం మీద. సమస్యలపై ఎలుగెత్తాలి. ఏమి ఎలుగుతారండి మరీ విడ్డూరం. కాకపోతే ఇక ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం. జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కార్యకర్తకు పిలుపు. సో ప్రతి కార్యకర్త నిర్భయంగా వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి యాప్ రూపొందించారంట. బాగుంది. తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం అని లోపల రాశారు. రీసర్వేకు కూటమి సర్కారు గ్రహణం. జగన్ హయాంలో విప్లవాత్మకంగా సాగిన భూముల రీసర్వే. చంద్రబాబు ఏలుబడిలో నత్తనడక. అసలు భూములు రీసర్వేలు అవి ఇవి కాదు, కానీ 2019కు ముందు ల్యాండ్స్ ఏ రికార్డుల్లో ఉన్నాయో ఒకేసారి అలా చేసేయచ్చుగా. ఇంకా రీసర్వేలు అవి ఇవి ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రీసర్వే జరిగింది, సరిగ్గా జరగలేదని ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. దీనికంటే ముందు అసలు 2019 నాటికి ఏ పొజిషన్లో ఉన్నాయో భూములు అలా పెట్టేస్తే అప్పుడు ఫ్రెష్గా చేయొచ్చేమో. ఎందుకంటే వైసీపీ సృష్టించిన సమస్యల పరిష్కారానికి వీళ్ళకి 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా చాలా వరకు పరిష్కారం అవ్వాల. ఇంకా మోర్ దాన్ 80% భూ సమస్యలు అలాగే ఉన్నాయి. సో దీనికి పాపం వీళ్ళకి సొల్యూషన్ ఉండట్ల ల్యాండ్స్ విషయంలో. ఇక నాటకీయ పరిణామాల మధ్య పటాస్ శ్రీకాంత్ అరెస్టు. తన కుమారుడిని చూపించకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే చేసుకుంటానంటూ తల్లి రాజేశ్వరి ఆవేదన. హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అరెస్ట్ చూపించిన పోలీసులు. సాక్షి పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట. ఇక సెప్టెంబర్లో పురపోరు, తర్వాత జిల్లా మండల పరిషత్ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీలకు. స్థానిక సమరానికి సిద్ధమవ్వండి. ఈ ఎన్నికల్లో 3 పార్టీల నడుమ 80-15-5 నిష్పత్తిలో సీట్లు పంపిణీ. ఏంటండి, టీడీపీకి 80% సీట్లంట, జనసేనకు 15% సీట్లంట. కొంచెం ఇబ్బందికరమే కదా. జనసేన ఒప్పుకుంటుందా మరీ 15% అంటే? యాక్చువల్లీ జనసేన వాళ్ళు 30% అడిగారంట, కానీ ఇప్పుడు 15% అంటున్నారు. ఇక 22న తల్లికి వందనం. ఒక్కో విద్యార్థికి 13. ఇందాక చెప్పుకున్నదే భవిష్యత్తు పీపీపీలదే. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి. వీజీఎఫ్ ప్రాజెక్టులు కీలకం. ప్రతి శాఖకు ఆర్థిక ప్రణాళిక. పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. నాటి అరాచకానికి నేడు అండ. గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం. ఒక ఇంపార్టెంట్ వార్త వేశారు, ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. నాటి కలెక్టర్ ఆర్డీఓను కాపాడేందుకు యత్నం. జగన్ హయాంలో వైసీపీ ఆఫీసుకు ఎకరం స్వాహ. ప్రైవేటు భూమి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిగా మార్పు. మండల స్థాయిలోనే నిర్ణయం. కలెక్టర్ ఆర్డీఓల ఆమోదం. కూటమి వచ్చాక గతేడాది కలెక్టర్కు అశోక్ ఫిర్యాదు. నేటికి జరగని న్యాయం. విచారణ కూడా చేయను పోయినాం. పాపమంతా నాటి తహసీల్దార్పైకి నెట్టేసేందుకు యత్నం. మంత్రివర్గ పనిచేస్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ చక్రం. ఆయనది రాజుల కుటుంబం. టీడీపీ సీనియర్ నేతగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గోవా గవర్నర్ ఆయనే అశోక్ గజపతిరాజు. ఆయన కుటుంబానికి చెందిన భూమిని గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వైసీపీ ఆఫీస్ నిర్మాణం కోసం స్వాహా చేశారు. ఇందుకు నిబంధనలు ఉల్లంఘించి మరీ నాటి విజయనగరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ సహకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025లో అశోక్ గజపతిరాజు ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. అయినా న్యాయం జరగలేదు. కనీసం విచారణ కూడా చేయలేదు. తప్పు చేసిన అధికారులను కాపాడేందుకు కొందరు బరితెగించారు. నాటి కలెక్టర్, ఆర్డీఓను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇంటి దొంగలను ఎవరికి వాళ్ళే కాపాడుకుంటారు. కాబట్టి గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా వెనకేసుకొస్తున్నారు. మంత్రులు కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ జల్సాల్లో వాళ్ళు పనిలో ఉన్నారన్నమాట. చాలామంది మంత్రులు అసలు ఇటువంటి సీరియస్ అంశాలను పట్టించుకోవట్లేదు. ఇక రాష్ట్రంలో మళ్ళీ అలజడి. 12 కేసులు, 4 అంట. 2 వారాల నుంచి వెలుగు చూస్తున్న కొత్త కేసులు. కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4. ఇక మొత్తం పాడాల్సిందే.
వందే మాత్రంలోని 6 పంక్తులు ఆలపించాల్సిందే. జాతీయ గేయాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు, ఫైన్. 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీఏ బిల్లు. పునర్విభజన, మహిళా బిల్లు ఆమోదంపైన ఫోకస్. విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పించే బిల్లు కూడా. ఒకే సంస్థ అధీనంలోకి విద్యా నియంత్రణ సంస్థలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు. నేడు ఎన్డీఏ సమావేశంలో వ్యూహరచన. బాగుందండి. 1971 నాటి చట్టానికి సవరణ చేసి జాతీయ గేయంలో 5 పేరాలు కూడా పాడాల్సిందేనంట. పునర్విభజన, మహిళా బిల్లు ఆమోదం పైన కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన, డిలిమిటేషను, దానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు, ఇలా అనేక కీలకమైన బిల్లులకు ఈ పార్లమెంట్ సెషన్స్లో ఉండబోతోంది. ఇక E20 పెట్రోల్తో 18 లక్షల కారు పనికి రాకుండా పోయింది. 2 ఏళ్లకే ఇంజిన్లో తీవ్ర సమస్యలు. కస్టమర్కు కొత్త కారు ఇవ్వండి, లేదంటే 21.5 లక్షలు చెల్లించండి. మారుతికి ఛత్తీస్గఢ్ ఫోరం ఆదేశం. కేంద్ర ప్రభుత్వం ఏమో E20 పెట్రోల్ని ఎంకరేజ్ చేస్తుంది, కారులేమో ఆ ఇంజిన్లేమో సహకరించట్లా. అందుకే చూడండి, ఒక కేసు ఛత్తీస్గఢ్లో ఒక కేసు జరిగింది. 18 లక్షలు పెట్టి కారు కొంటే ఇంజిన్ 2 సంవత్సరాలకే పాడైపోవడంతో అక్కడ వినియోగదారుల ఫోరం కూడా సీరియస్ అయింది. ఇక అక్కడికి రాని అల్పపీడనాలు. తాజాగా తూర్పు భారతం వైపు పైన ఉత్తర కోస్తాకు మోస్తారు వర్షాలు. రాష్ట్రంలో 50% లోటు వర్షపాతం అంటండి. రాష్ట్రంలో 50% లోటు వర్షపాతం. ఈ పాటికి జూలై నెల వచ్చిందంటే ఆల్రెడీ 80% వరి మనకి ఎక్కడెక్కడ సాగవద్దో 80% నార్లు పడిపోవాలి. మొక్క దశలో ఉండాలి, ఎదిగే దశలో ఉండాలి, కానీ లేదు. చాలా చోట్ల వరి లేదు. గోదావరి జిల్లాలోనే ఒక రకంగా మన దేశానికే అన్నపూర్ణ లాంటి జిల్లాలు గోదావరి జిల్లాలో. అటువంటి గోదావరి జిల్లాల్లోనే చాలా చోట్ల ఇంకా నాట్లు పడలేదు. క్షీణిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం. ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించేది. పాపం ఇటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కేంద్ర ప్రభుత్వం కదలిక ఉండదు. ఎందుకంటే ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఆయన ఒడిస్సాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ పేపర్ లీక్ అయితే ఆయన ప్రొటెస్ట్ చేశాడు ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 6 సార్లు పేపర్ లీక్ అయితే కనీసం స్పందించలేదు. సో అటువంటి రాయిలను కరిగించడానికి వాంగ్చుక్ గారు 15 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశాడు. సో ఆయన ఆరోగ్యం క్షీణించింది. నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సీరియస్గా ఆదేశించింది. ఇక నీట్ యూజీ ఫలితాలు విడుదల. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు త్వరగానే ముగిస్తున్నాను. అంటే చేయడమే లేట్ అయింది యాక్చువల్లీ. నేను ఒకసారి నేషనల్ అంశాలు చూసి ముగిద్దాం. ఈనాడులో జాతీయ స్థాయి అంశాలు ఏమున్నాయో చూసి. 6 అడుగుల దూరంలో సీట్ల పెంపునకు మద్దతు సమీకరణలో భాజపా 2/3 2/3 వంతు మందిని కూడగట్టడంపై కసరత్తు. ఎక్కడ ఆల్రెడీ టీఎంసీని చీల్చేశారు అండ్ డిఎంకేని కూడా చీల్చే ప్రయత్నాల్లో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్నారు. కష్టమే 2/3 మెజార్టీ. ఇక వచ్చే 5 ఏళ్లలో మరో 100 ఎయిర్పోర్ట్లు కడతారంటండి. ఉడాన్ 2.0లో మరిన్ని విమానాశ్రయాలకు చోటు. మరో 2 నెల రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 15 తర్వాత ప్రారంభించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దానికి నరేంద్ర మోదీ గారు పీఎం గారు కూడా వస్తున్నారు. ఇక వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టి. కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసిన ప్రభుత్వం. 4 జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు. ఏపీ సంగీత కచేరీలకు వారధి. అమరావతి, విశాఖ, విజయవాడలో ఏటా అంతర్జాతీయ స్థాయి సంగీత వినోదభరిత ఉత్సవాలు. ఈవెంట్ సంస్థలకు భారీగా ప్రోత్సాహకాలు. ప్రతి ఏడాది 25 కోట్లను వెచ్చించే అవకాశం. కాన్సెప్ట్ ప్రమోషన్ ఫ్రేమ్వర్క్కు ప్రభుత్వం ఆమోదం. సరిగా నేషనల్ అంశాలు ఎక్కడ ఉన్నాయి? జాతీయ స్థాయి అంశాలను ఇవే. ఎస్, వాసన వస్తే డ్రైవర్ తాగినట్టు కాదు. ఉత్తరాఖండ్ హైకోర్టు. శాస్త్రీయ ఆధారాలు లేనప్పుడు కేవలం మద్యం వాసన రావడం కారణంగా తాగి వాహనం నడిపినట్టు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద అభియోగాలు నిరూపించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. మంచిది. దాడులు మరింత విస్తృతం. ఉత్తర ఇరాన్ పైన విరుచుకుపడ్డ అమెరికా. అరబ్ దేశాలను నాశనం చేస్తాం టెహ్రాన్. సో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళింది.
ఇక విద్యార్థులకు ఇక 4 ఏళ్ళనంటే అమెరికాలో నివాసానుమతిపై పరిమితి నిబంధనల విడుదల. ఏఐ నిపుణులకు ప్రాణభయం. పెరుగుతున్న వేధింపులు బెదిరింపులు ఉద్యోగాలు పోతున్నాయని ఆక్రోశం. ఏదైనా కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ వస్తే అంగీకరించేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏఐకి ఎదురవుతుంది. చాలామంది దానికి అలవాటు పడుతుండగా కొంతమంది దాన్ని వివిధ కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా వాటి సృష్టికర్తలపైనే విరుచుకుపడుతున్నారు. అంతేకాదు చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఏఐ సీఈఓలు అధికారులు ప్రాణభయం నెలకొందంట. ఉద్యోగాలు పోతున్నాయని కొంతమంది ఏఐ నిపుణుల మీద కక్ష పెంచుకుంటున్నారంట. సో ఇది 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కొంచెం ఎమర్జెన్సీ పని మీద వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. రేపు వీడియో ల్యాప్టాప్లో చేస్తాను. ఎల్లుండి నుంచి యాజ్ యూజువల్.